సమయం లేదు అన్నావు. సమయమే లేకుండా పోయింది. మీ ప్రేమకు అర్హులు ఎవరూ లేరు అనుకుంటున్నారా? అయితే ఈ కథ మీ కోసమే. ఒకప్పుడు రవి అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. చిన్నప్పుడు అమ్మ అంటే అతనికి ప్రాణం. ఆమె చేతితో తినిపించే గోరుముద్దలు, చెప్పే కథలు, తన ప్రతి చిన్న విజయాన్ని పండుగలా జరుపుకోవడం అన్నీ రవి గుండెల్లో పదిలంగా ఉండేవి. అమ్మ కూడా తన కొడుకును అల్లారుముద్దుగా పెంచింది. కాని కాలం మారింది. రవి పెద్దవాడయ్యాడు. వ్యాపారంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. డబ్బు, హోదా పెరిగే కొద్దీ రవికి సమయం కరువయింది. అతని ప్రపంచం వ్యాపారం, మీటింగ్లు, లాభనష్టాలతో నిండిపోయింది. అమ్మ వయస్సు పెరిగింది. ఆమెకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి. వంటగదిలో కాస్త ఎక్కువసేపు నిలబడితే మోకాళ్లు నొప్పని, మందులు వేసుకోవడం మరిచిపోయానని చెబుతుండేది. రవికి అవన్నీ చిరాకుగా అనిపించేవి. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? నీకేం పని లేదు కదా, మందులు వేసుకోవచ్చు కదా, ఈ మాత్రం దానికి నన్ను ఇరిటేట్ చేయాలా అంటూ విసుగుగా సమాధానం ఇచ్చేవాడు. అమ్మ మౌనంగా ఉంటుంది. ఆమె కళ్లలో చిన్నగా నీరు మెరుస్తుంది. అది రవి గమనించేవాడు కాదు. ప్రతిరోజు ఉదయం ఆఫీస్కు వెళ్లే హడావిడిలో రవి అమ్మతో తరచుగా గొడవపడేవాడు. పదే పదే అదే మాట ఎందుకు చెప్తావమ్మా? నాకు టైం లేదు, నువ్వు నాకు శాంతి లేకుండా చేస్తున్నావు అని విసుక్కునేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఆఫీస్ కాల్ రావడంతో రవి చాలా కోపంగా ఉన్నాడు. అదే సమయంలో అమ్మ వచ్చి, రవి, నిన్న నువ్వు వేసుకున్న పప్పు బాగా అయిందిరా, ఇంకొంచెం చేద్దామా అని అడిగింది. రవికి చిరెత్తుకొచ్చింది. అమ్మా, ఈ మాత్రం దానికి ఫోన్ చేసి అడగొచ్చు కదా, నాకు ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు, నువ్వు నాకు చికాకు తెప్పిస్తున్నావు అంటూ బిగ్గరగా అరిచాడు. అమ్మ ముఖం చిన్నబోయింది. ఆమె కళ్లలో అపరమైన బాధ, నిస్సహాయత కనిపించాయి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది. రవి కూడా తన కోపాన్ని పట్టించుకోకుండా ఆఫీస్కు బయలుదేరాడు. ఆ రోజు రవికి వ్యాపారంలో మంచి డీల్ కుదిరింది. సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అమ్మా, ఈరోజు ఒక మంచి డీల్ అంటూ లోపలికి వెళ్లాడు. ఇంట్లో నిశ్శబ్దం. టీవీ సాంగ్ లేదు, వంట వాసన లేదు. అమ్మా, అమ్మా అని పిలుస్తూ లోపలికి వచ్చాడు. అమ్మ కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. కాని ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఆమె చేతిలో చిన్నప్పుడు రవి బొమ్మలు గీసిన ఒక నోట్బుక్ ఉంది. రవి ముందుగా గమనించలేదు. ఆ నోట్బుక్ తెరిచి ఉంది. అందులో రవి చిన్నప్పుడు గీసిన కొన్ని బొమ్మలు, వాటి పక్కన అమ్మ చేతిరాతతో నా రవి చిట్టి డ్రాయింగ్ అని రాసి ఉంది. రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వెంటనే పరిగెత్తుకు వెళ్లి అమ్మను పట్టుకున్నాడు. ఆమె శరీరం చల్లగా ఉంది. అమ్మ కనుమూసిందని అతనికి అర్థమైంది. ఆ క్షణంలో రవి మెదడులో చిన్నప్పటి దృశ్యాలు మెరుపులా వచ్చి వెళ్లాయి. జ్వరం వచ్చినప్పుడు అమ్మ తడిగుడ్డ పెట్టి నిద్ర లేకుండా చేసిన రాత్రులు, రవి చిన్నప్పుడు అల్లరి చేసి ప్యాంటులో మూత్రం పోస్తే ఆ వాసన ఎవరికీ తెలియకుండా ఆమె శుభ్రం చేసిన రోజులు, రాత్రిపూట అతను నిద్రపోయే వరకు ఆమె పక్కన కూర్చుని కథలు చెప్పిన క్షణాలు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు కోప్పడకుండా ధైర్యం చెప్పిన తీరు, అమ్మా, పప్పు బాగుంది అని చెప్పిన చివరి మాటలు. ఒక్కసారిగా తన గత పరుషమైన మాటలు, ఆమె కళ్లల్లో తాను చూసిన బాధ గుర్తుకు వచ్చాయి. తాను చేసిన తప్పు ఎంత ఘోరమైనదో అర్థమే రవి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా, మనల్ని నిస్వార్థంగా ప్రేమించేవారిని, ముఖ్యంగా మన తల్లిదండ్రులను ఎప్పుడూ విస్మరించకూడదు. రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన ఆత్మీయులతో మనం పంచుకునే ప్రతి క్షణం అమూల్యమైనది. కోపం, విసుగులను పక్కన పెట్టి దయతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్ని బాధలు శాశ్వతమైనవని గుర్తుంచుకోండి. రేపటి కోసం దాచుకుంటే మిగిలేది బాధ మాత్రమే. ఈరోజు పంచిన ప్రేమ మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కథ మీ మనసును తాకిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ కథను మీ స్నేహితులు, ఆత్మీయులతో పంచుకోండి. మరియు మరిన్ని ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయక వీడియోల కోసం సహస్ర ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.